ఇప్పట్లో కోలుకోలేని రీతిలో ధ్వంసమైన పాలస్తీనాలో గాజాకి జనం తిరిగి రావడం ప్రారంభమైంది. యుద్ధం జరుగుతున్నంతసేపు ప్రాణభయంతో గాజాని వదిలి పరుగులు పెట్టిన ప్రజలు సొంత ఇంటికి చేరుకునేందుకు తహతహలాడుతున్నారు. ఇప్పుడు ఏ సౌకర్యాలు లేని గాజాలో జీవనం కొనసాగించడం తలకు మించిన భారమైన విశ్లేషణలు వస్తున్నాయి. సొంత గడ్డకు తిరిగి వచ్చినా తలదాచుకునేందుకు సొంత గూడు లేదు, తినేందుకు తిండి లేదు, తాగేందుకు నీరు లేదు, కప్పుకునేందుకు దుప్పట్లు కూడా లేవు. గుడారాలు వేసుకుందామంటే అవసరమయ్యే వస్తువులు లేవు. గాజాలో ప్రజల దుర్భర జీవనంపై ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు దక్షిణ గాజాలోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకుంటున్న ఉత్తర గాజా వాసులంతా కార్లలో, ఇతర వాహనాల్లో కాలినడకన తమ నివాసాలకు తరలి వెళ్తున్నారు. యుద్ధం ఆరంభంలో ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడడంతో లక్షల సంఖ్యలో పాలస్తీనియన్లు అక్కడి నుంచి పారిపోయారు. దీంతో ఉత్తర గాజా దాదాపు ఖాళీ అయ్యింది. హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో గుడారాల్లో, పాఠశాలలు తలదాచుకుంటున్న ఉత్తర గాజా వాసులంతా ధ్వంసమైన తమ సొంత ఇళ్లకు చేరుకుంటున్నారు. కార్లోనో లేక నడకనో గాజా ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి సొంత గూటికి చేరుకుంటున్నారు. గాజా పునర్నిర్మాణం ఇప్పట్లో పూర్తవుతుందన్న నమ్మకాలు ఎవరిలోనూ లేవు. సున్నా స్థాయి నుంచి గాజా నిర్మించాల్సి ఉంది. వాస్తవానికి గాజా అనేది చాలా చిన్న ప్రదేశం. 15 నెలలుగా గాజా ప్రజలు సొంత ఇళ్లు వదిలిపెట్టి వెళ్లారు. అయితే అది ఎక్కువ దూరం కాదు. దక్షిణ గాజాలో తలదాచుకున్నారు. ఇప్పుడు వారు భవిష్యత్తు ఉంటుందో లేదో తెలియని సొంత ప్రదేశానికి తిరిగి వెళ్తున్నారు. గాజాకి తిరిగి వెళ్లేవారు ఎదుర్కోబోయే సవాళ్లను ఎవ్వరూ సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. గాజాలో ఇప్పుడు ఎలాంటి సౌకర్యాలు లేవు, ఎలాంటి సేవలు ప్రజలకు అందవు. విద్యుత్ లేదు, నీరు లేదు, సరైన పౌర సదుపాయాలు కూడా లేవు. తామిప్పుడు జీరో నుంచి మళ్లీ గాజాలో జీవితాన్ని ప్రారంభించాల్సి ఉందని స్థానికులు అంటున్నారు. గాజా పూర్తిగా నేలమట్టమైపోయింది. అక్కడి ప్రజలకు తక్షణ అవసరాలు, ఆహారం, ఉండడానికి ఇంత చోటు మాత్రమే. భారీగా సాయం అందుతోంది, కానీ అవన్నీ కనీస సదుపాయాలు మాత్రమే. ఆహారం, నీరు, బ్లాంకెట్, ఇతర పారిశుద్ధ్యానికి సంబంధించిన వస్తువులు స్థానికులకు అందుతున్నాయి. కానీ అవన్నీ తాత్కాలికంగా మాత్రమే అందుతాయి. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఇజ్రాయెల్తో యుద్ధం ప్రారంభం కాగానే 7 లక్షల మంది ప్రజలు గాజా నగరంతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాలను వదిలి వెళ్లారు. మరో 4 లక్షల మంది గాజాలోనే ఉన్నారు. కొన్ని ప్రాంతాలు పూర్తిగా నాశనమయ్యాయి, కొన్ని పాక్షికంగా మాత్రమే మిగులున్నాయి. అక్టోబర్ నుంచి గాజా స్ట్రిప్లో 70% భవనాలు నేలమట్టమయ్యాయని అమెరికా అంచనా వేసింది. గాజా ఉత్తర భాగం బాగా దెబ్బతింది. జెబిలియా అనే ప్రాంతంలో 2 లక్షల మంది ప్రజలు ఒకప్పుడు నివసించేవారు. వీరిలో సగం మంది శరణార్థి శిబిరాల్లోనే గడిపారు. జమాలియా చాలా దారుణంగా ధ్వంసమైపోయింది. టెంట్లో నివసించాలన్నా ఇప్పుడు వీల్లేకుండా పోయింది. గాజాలోని హమాస్ ప్రభుత్వానికి చెందిన మీడియా విభాగం కనీసం 135,000 టెంట్లు యుద్ధ ప్రాతిపదికన కావాలని అడుగుతోంది. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి కేవలం 20,000 టెంట్లు మాత్రమే తీయగలిగింది. ఇవి కూడా యుద్ధం కారణంగా గత ఆగస్టు నెల నుంచి గాజా ఉత్తర సరిహద్దుల్లోనే నిలిచిపోయాయి. టార్పాలిన్లు, మ్యాట్రిసెస్ కూడా పెద్ద మొత్తంలో వచ్చాయి. అయితే హఠాత్తుగా ఏర్పడిన డిమాండ్ కారణంగా ఈ వస్తువులేవి ప్రజలకు సరిపోవడం లేదు. ఏడాది క్రితం ఇల్లు వదిలిపెట్టిన ప్రజలు, కానీ యుద్ధం సమయంలో కూడా నార్త్ గాజాలోని ఉండిపోయిన ప్రజలు ఇప్పుడు భయపడుతున్నారు. తిరిగి వస్తున్న వారు వసతి కోసం తమను ఇబ్బంది పెడతారేమోనని ఆందోళన చెందుతున్నారు. ప్రజలు వదిలి వెళ్లిన ఇళ్లలో యుద్ధ బాధితులు కొంతమంది తలదాచుకుంటున్నారు. ఇప్పుడు వారు ఆ ఇళ్లను ఖాళీ చేయాల్సి వస్తోంది. ఇది కొత్త రకం ఇబ్బందులను సృష్టిస్తుందని అంటున్నారు. మరోపక్క నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాల ధరలను వ్యాపారులు పెంచేసి అమ్ముతున్నారు. నీరు, విద్యుత్ డిమాండ్ కూడా పెరిగిపోయింది. తిరిగి వచ్చిన వారు తాము సొంత గడ్డకి చేరుకున్నామన్న సంతోషంలో ఉన్నారు. ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఉన్న గాజా స్ట్రిప్ నార్త్ ఈస్ట్లోని బీట్ హసన్ ప్రాంతం గుర్తుపట్టని రీతిలో ధ్వంసమైంది.
ఈజిప్టు లేదా జోర్డాన్కి వెళ్లాలని గాజాలోని ప్రజలకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహా ఇచ్చారు. దీంతో కంగారు పడ్డ ఈజిప్టు, జోర్డాన్ అధికారులు ట్రంప్ సలహాపై మండిపడ్డారు. ఒక్కసారిగా శరణార్థులు వచ్చి పడితే సామాజికపరమైన, భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని ఈజిప్టు, జోర్డాన్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జోర్డాన్ ఉన్నది జోర్డానియన్ల కోసం, అలాగే పాలస్తీనా ఉన్నది పాలస్తీనియన్ల కోసమని జోర్డాన్ విదేశాంగ మంత్రి ఐమస్ సఫదీ అన్నారు. జోర్డాన్లో ఇప్పటికీ అధికారికంగా 24 లక్షల మంది పాలస్తీనా శరణార్థులున్నారు. అయితే ట్రంప్ సలహాని ఇజ్రాయెల్ మంత్రివర్గంలోని ఆర్థిక మంత్రి బెజాలెల్ స్మాట్రిచ్ స్వాగతించారు. ఇది మంచి ఆలోచన అని బెజాలెల్ అన్నారు.